మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం కలిసి చదువుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే, కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మ సిద్ధమే. ప్రియ తండ్రి, మరలా మాతో మాట్లాడండి. మేము నీ వాక్యం వద్దకు వచ్చే ప్రతిసారి కూడా కొంత నూతనంగా మేము ప్రతిష్ఠించుకొని అంకితమై తీర్మానించుకోవడానికి అత్యధికమైన పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఎన్నో వాక్యాలు మాకు తెలుసు, ఎన్నో వర్తమానాలు మేము వింటున్నాం, ఎందరో వర్తమానికులు మాకు పరిచయమే. అయితే మాలో వాక్యం కార్యసాధకమగునట్లుగా దయగల మీ ఆత్మ చేత కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మా లోపటి రూపం మార్చండి. మా వాస్తవమైన బ్రతుకును ఆధ్యాత్మిక ఉన్నత దశలోనికి ప్రమాణములను తీసుకురండి. మేము ఒక నూతనమైన ఆత్మీయ మెట్టును అధిరోహించేందుకు కాలం గడుస్తున్న కొలది మమ్మను బలపరచండి. మాలో రూపాంతరపు అనుభవం దయచేయమని, అది నీ వాక్యం ద్వారానే సాధ్యమని మమ్మల్ని మేముగా వాక్యానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మత్తయి 26:41 రెండవ పంక్తి, ఆత్మ సిద్ధమే. మీకు జ్ఞాపకం వస్తుందేమో, గడిచిన 2 నెలలు 3 నెలలుగా విని 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 అలసిపోయినట్టున్నాం కదా. ఏం విన్నాం? నేను సిద్ధమా, నువ్వు సిద్ధమే, నువ్వు సిద్ధం, నేను సిద్ధం. ఇదే ఇంతకీ లోకం రకరకాల వాటి కొరకు సిద్ధపడి ఉండొచ్చు. లోకములో వ్యక్తులు ఎన్నో వాటి కొరకు సిద్ధపడి ఉండొచ్చు. అయితే ఇంత విరివిగా ఈ మాట లోకం వాడుకుంటుందే, విశ్వాసంగా మన జీవితాలలో మనము ఆత్మీయమైనటువంటి కోణములో, సరళిలో, ఆత్మీయ వైపు మనం స్పిరిచువల్ సైడ్ మనం ఆలోచిస్తే, ఆర్ వి రెడీ? మనము సిద్ధమేనా? ఏమే విషయాలలో మనం నిజమైన సిద్ధపాటు చూపించాలి? ఏ విషయాలలో రెడీనెస్, ఆ సిద్ధపాటు మనలో కనబడాలి? మొదటిది దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం. తీసారా? చదువుదాం గట్టిగా. అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదుకుటకు తమ హృదయములను సిద్ధపరచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో స్థిరపరచుకొనలేదు అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో తమ హృదయములను మీ బైబిల్ ఏమనుంది? అందరిలో అదే ఉందా? పాత వర్షన్ ఎవరికి లేదా? రిఫరెన్స్ బైబిల్ ఇంగ్లీష్లో ఇలా రాబడింది, అయినను జనుడు తమ హృదయములను సిద్ధపరచు కొనలేరు. ఇంకా మనం దేవుని వాక్యములో ఈ మాటకు అనుగుణ్యంగా కొన్ని సంగతులు మనం చూస్తే, సిద్ధపరచబడిన హృదయం, ప్రిపేర్డ్ హార్ట్, సిద్ధపరచబడిన హృదయం దేనికి అనంటే ఆయనను వెదకుటకు, ఆయనను వెంబడించుటకు. మనము నూతన నిబంధనలో ఒక మాట మనం చూస్తాం, మీకు గుర్తు చేస్తాం క్లుప్తంగా ముగించడానికి. యేసుప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఇల్లంట శుభ్రము చేయబడి కడిగి ఊడవబడి ఉంది, కానీ దానిలో ఎవరునూ లేరు. కాబట్టి ఏం జరిగింది? ఆ ఇల్లు అంతకుముందు విడిచిపెట్టి వెళ్ళినటువంటి అపవిత్రాత్మ ఆ ఇల్లు శుభ్రంగా ఉండడం చూసి వెళ్ళి దానిలో ఎవరునూ లేకుండుట చూచి
వెళ్ళి దాంతో పాటు ఎన్ని తెచ్చుకుంది? ఎంతమంది ఫ్రెండ్స్ని తెచ్చుకుంది? ఏంటంటే 7 ఆత్మలు తెచ్చుకుందట మళ్ళా తిరిగి. అంటే సిద్ధపరచబడి నా హృదయం అని అంటే కడగబడి శుభ్రం చేయబడి అది ఎంతో అమర్చబడి ఉండడమే కాదు, దానిలో ప్రభువును సింహాసనాసీనుడిగా చేసుకోవడం. ప్రిపేర్డ్ హార్ట్ మీన్స్ నాట్ ఎన్ ఎంప్టీ హార్ట్, నాట్ ఓన్లీ క్లెన్స్డ్ హార్ట్ బట్ ఆల్సో ఫిల్డ్ హార్ట్. అది శుభ్రపరచబడినటువంటి హృదయమే కాదు, అది నింపబడిన హృదయముగా కూడా ఉండాలి. మనం సాయంత్రంలో వాక్యం చదువుతాం, అన్నిటికంటే నీ హృదయమును నీవు భద్రముగా ఉంచుకొనమనగా నీ హృదయములో ఉండే జీవధారులు అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయము భద్రముగా ఉంచుకో. కనుక విశ్వాసులుగా మన జీవితాలలో ప్రభువును వెంబడించేందుకు కొరకే మన హృదయం సిద్ధపరచబడిందా? వాక్యం చెప్తుంది, దావీదు అన్నాడు కదా, నేను నా హృదయమును లోబరుచుకొని ఉన్నాను. దేనికోసం? నీ ఆజ్ఞలను నేను వెంబడించుకున్నట్లుగా. రండి 119వ కీర్తన 112వ వచనం చదవండి. సిద్ధపరచుకున్న హృదయం దేనికి సిద్ధం? ఆ హృదయం అనంటే ఆయనను వెంబడించేందుకు, ఆయనకు లోబడేందుకు, ఆయనను ప్రేమించేందుకు. 112 వచనమా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచున్న నిత్య నిర్ణయం. కనుక సిద్ధపరచబడిన హృదయం అని అంటే అది ఆయనకు లోబడి ఆయనను వెదకి ఆయనను వెంటాడేందుకు కొరకైన హృదయమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకను మన హృదయం సిద్ధపరచబడి ఉండలేదా? ఆయనను వెంబడించేందుకు, ఆయనను వెదుకున్నట్లు, ఆయనను ప్రేమించున్నట్లు, ఆయనకు లోబడినట్లు మన హృదయం ఇంకా సిద్ధపరచబడి ఉండకపోతే, ఇంకా అది శుద్ధి చేయబడి ఉండకపోతే, ఇంకా అది పూర్తిగా ప్రభువుకు అందుబాటులోకి తీసుకొని రాబడకపోతే, అది ఇప్పటికైనా సిద్ధపరచబడిన హృదయముగా ఉండాలి. తద్వారా హృదయములో ప్రభువు ఆయన కట్టడలు నివసించినట్లుగా వాక్యం రాబడుతున్నాడు. 19వ కీర్తన దావీదు అంటాడు, నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి సిద్ధపరచబడిన హృదయము అని అంటే అది ఆక్యుపైడ్ హార్ట్ అయి ఉండాలి. అది శుభ్రం చేయబడినటువంటి ఇల్లు మాత్రమే కాదు, కానీ అది ఆక్రమించబడిన లేక నింపబడిన ఇల్లు అయి ఉండాలి. క్రీస్తు చేతను, క్రీస్తు వాక్యము చేతను అది నింపబడి ఉండాలి. అప్పుడే అది సిద్ధపరచబడిన ఇల్లుగా ఉంటుంది, హృదయముగా ఉంటుంది. నిశ్చయంగా ఇది మనకు గ్రహింపులోనికి రావాలి. ఇంకా ఒకవేళ నేను దినవృత్తాంతం 4 చదివాం, ఆయనను అనుసరించేందుకు, వెదకేందుకు, ఆయన కట్టడలు గైకొడేందుకు ఇంకా మన హృదయం సిద్ధపరచబడి ఉండకపోతే ఆయన రక్తముగా తెచ్చుకోవడం ఎంతైనా అవసరం. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను, సిద్ధపరచబడిన, సిద్ధమైన అనే ఈ మాటలో మన హృదయం సిద్ధమై ఉండాలి, ఆయనను వెదకేందుకు, వెంబడించేందుకు, లోబడేందుకు. రెండవది, నేను ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ బాటసారి ఎలియాజరు వచ్చాడు, ఆ బావి దగ్గర ఆ యవనస్తురాలను అడిగాడు, అమ్మాయి రాత్రి ఉండడానికి ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్పిందో చదువుదామా రండి. ఆదికాండం 24వ అధ్యాయం. నాట్ ఓన్లీ ప్రిపేర్డ్ హార్ట్, సిద్ధపరచబడిన హృదయం మాత్రమే కాదు, సిద్ధపరచబడిన గృహమై ఉండాలి మన గృహాలు. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 24:31 వచనం చదవండి. 31 వచనం. లాబాను, వాడ లోపలికి రమ్ము, నిల్వనేల ఇల్లును వంటలకు స్థలమును నేను సిద్ధము చేయించి తినను. ఇప్పుడు ఈ లాబాను రిబ్కా అన్న ఏమంటున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? సిద్ధము చేయించి, సిద్ధమే, ఎవ్రీథింగ్ వాజ్ ప్రిపేర్డ్. ఏమి సిద్ధం? నీ కొరకు బస నేను సిద్ధం చేశాను, నీ కొరకు, నీ వంటల కొరకు సకలము నేను సిద్ధం చేశాను. హాస్పిటాలిటీ, ఆతిథ్యము, చేర్చుకొను హృదయము,
ఇప్పుడు గమనించండి, అంతకు మునుపు ఎలియాజరు రెబ్కాకు గాని లాబానుకు గాని తన దగ్గర ఉన్న ఒంటెల వీపు మీద ఎంత ఖరీదైన ఆభరణాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి చెప్పాడా? ఏమండి? ఆ ఒంటెల వీపు మీద కడియాలున్నాయి, బంగారు హారతులున్నాయి, ఇంకా వెలగలు ఉన్నాయి లేవా? అవి ఒకవేళ ముందుగానే రిబ్కాకి ఏమైనా చెప్పాడా? పోనీ రిబ్కా ఏమైనా తొంగి చూసిందా సీక్రెట్గా? ఏమండి? ఎవరైనా ఏదైనా వస్తువు మనకు ఉంచమని చెప్పారనుకోండి, సాధారణంగా పాత రోజుల్లో ఒక అలవాటు ఉండేది, మీకు ఉందో లేదో తెలియదు కానీ నాకు ఉండేది, ఒప్పుకోవాలి. ఏవి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఏమండి? ఇప్పుడు ఉత్తరాలు పోయినాయి అనుకోండి, ఎన్వలప్ కవర్ అయితే సీల్ చేసి ఉంటుంది, ఇక పోస్ట్ కార్డ్ అయితే వంత ఓపెనే. కానీ రెండింటికి మధ్య ఇంకోటి ఉండేది, ఏంటండి దాన్ని ఏమనేవాళ్ళమ్మా? మడత పెట్టి అంటిస్తాం కదా, ఇంగ్లాండ్ కవర్. గుర్తుందా? మర్చిపోయామా? మర్చిపోయి ఉంటారు కదా, చాలా అయింది. పోస్ట్ కార్డు ఎన్వలప్ కవర్ కాకుండా మధ్యలో ఇన్లాండ్ లెటర్ ఉండేది. ఆ ఇన్లాండ్ లెటర్ ఒక అవకాశం ఉండేది. ఏ అవకాశం ఉండేది చెప్పండి, మీకు తెలుసా? గుర్తుందమ్మా? దాన్ని మధ్యలో కొంచెం ఇలా ఖాళీ చేసి ఆ ఒక్క మడత తీస్తే లోపల మ్యాటర్ ఏముందో చదవచ్చు. మీరు చదవలేదా ఎప్పుడు? అంటే రెబ్కాకు ఆ ఒంటెల మీద ఏమున్నాయో సూచాయిగా కూడా ఏమీ కనబడలే, కానీ సిద్ధమే నీకు. ఇప్పుడు ఎరుగకనే అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యము చేశాడు మనం చెప్పుకుంటాం. మరి రెబ్కా ఎరుగకనే తన భవిష్యత్తు కొరకు తానే ఆతిథ్యము చేసి, ఆ ఒంటెలు మీద ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో తనకు ఎరగకపోయినా తాను ఆతిథ్యం చేసింది. ఆ ఒంటెల మీద ఉన్నవన్నీ తన సొంతము చేసుకో. నూతన నిబంధనకు వెళ్దాం. ప్రిపేర్డ్ హౌస్ ఫర్ హాస్పిటాలిటీ, ఆతిథ్యము కొరకై సిద్ధము చేసిన ఇల్లు. యేసుప్రభు వారు పస్కా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే అక్కడ కడవ భుజం మీద ఎత్తుకొని వస్తున్న ఒక వ్యక్తి మీకు కనబడతాడు. ఓసారి ఒక ఆయన అన్నాడు, ఏదన్నా నువ్వు బింది మోసుకొని వస్తున్నావు అంటే, ఏంది బ్రదర్, యేసుప్రభు గది ఇచ్చినాడు కూడా మోసుకొని రాలేదా అన్నాడు. అప్పుడు నాకు వెలిగింది, మగవాళ్ళు కూడా నీళ్ళు మోయొచ్చని. ఏమండి, మగవాళ్ళు నీళ్ళు మోయడం బిందెలు మోయడం తప్ప? అబ్బో, మా అహంకారం వస్తే మేము చేయగలం. కానీ యేసుప్రభు గారికి మేడగది సిద్ధపరిచిన వ్యక్తి విషయం మీకు గుర్తుందా? ఆ శిష్యులు వెళ్తా ఉంటే ఒక వ్యక్తి కొండ మోసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఈ శిష్యులు అన్నారు, యేసుప్రభు వారు సిద్ధపరచమన్నాడు నీళ్ళు అని అనగానే ఆ వ్యక్తి తన మేడగదిని యేసుప్రభు వారు పస్కా ఆచరించడానికి ఏం చేశాడు? సిద్ధపరచబడిన మేడగదిని ఆయనకు ఇచ్చాడు. ప్రిపేర్డ్ అప్పర్ రూమ్ ఫర్ పాజోవర్. యేసుప్రభు వారు ఆ పస్కా ఆచరించడానికి సిద్ధపరచబడిన మేడగది ఇచ్చాడు. కాబట్టి ఇది మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, ఇక్కడ సిద్ధ మనస్సు ఎంత అవసరం. ఇతరులకు ఆతిథ్యం చేయడంలో మనం ఫిలోమోను గురించి కూడా చదువుతాం, మనకు తెలుసు, ఫిలోమోను చదువుతాం. ఇంకా చెప్పమంటారా? అపోస్తల కార్యాల గ్రంథానికి వెళ్దామా? అపోస్తల కార్యాల గ్రంథంలో లూదియా తన ఇంటికి ఏం చేసింది? వారిని చేర్చుకుంది. మరి చెరసల అధిపతి ఏం చేశాడు? తన ఇంటిలోనికి వారిని చేర్చుకున్నాడు. కాబట్టి విశ్వాసులుగా మన హృదయం సిద్ధమై ఉండాలి. ఆయనకు ఆయన కట్టడలను ఆచరించేందుకు, ఆయన వెతికేందుకు, వెంబడించేందుకు. రెండోది, మన గృహాలు సిద్ధపరచబడినవై ఉండాలి. ఆయన ప్రజలైన వారికి ఆయన నామమున అనేకులను చేర్చుకున్నట్లుగా, ఆతిథ్యం ఇచ్చినట్లుగా మన నివాసములు సిద్ధమై ఉండాలి. అప్పుడు అవి దీవెనకరంగా మార్చబడతాయి. ఈ మాట మీకు మళ్ళీ ఆదికాండం 24:31 జ్ఞాపకం చేస్తే, లాబాను పలికిన ఈ మాట చాలాసార్లు ఇంచుమించు ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి మందిరాలకు మీరు వెళ్తే అన్ని మందిరాల గేట్ల మీద ఈ వాక్యం ఉంటుంది. ఉంటుందా అండి? చూసారా మీరు? మందిరం గేట్ల మీద ఈ వాక్యం ఉంటుంది. ఏ వాక్యం? యెహోవా చేత ఆశ్రయించబడిన వాడా, నీవు బయట నిలవనేలా లోపలికి రమ్ము. విచిత్రం ఏంటంటే, ఆశీర్వదించబడిన వాడు బయట నిలుస్తాడా? ఇంకా
అక్కడ లాభాన్ని అన్నాడు, ఇది వాక్యం రాసుకుంటే బాగుంటుందని చెప్పి రాసేస్తారు అంతే. వాస్తవంగా బయట రక్షణ లేని వ్యక్తి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా? దారిలో పోయేవాడు యెహోవా చేత, దారిని పోయే ప్రతి ఒక్కడు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడేనా? చెప్పండి. కాదు. విశ్వాసులు, పాపం క్షమాపణ పొందిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు దేవుని చేత ఆశీర్వదించబడారు. కాబట్టి ఆహ్వానం ఎవరికి సంబంధించింది ఉంటది? రక్షించబడి దేవుని చేత ఆశ్రయించబడిన వారికి సంబంధించింది అయి ఉంటుంది. అప్పుడు మనం మిగతా వాళ్ళు రానియకూడదు కదా. వాక్యం బాగుంది. మొన్న ఒకసారి నేను ఒక ఊరికి పోయాను, సేవకుల ప్రార్థనకు పోతే, ఆ సేవకుల ప్రార్థనలో వాష్రూమ్లోకి పోతే ఆ వాష్రూమ్లో వాక్యాలు రాస్తున్నాయి. మరి భక్తి ఎక్కువైపోద్ది అనమాట. అధికముగా నీతిమంతులు కాకుండా బట్టి ఇదేనేమో. వాక్యాలు రాసుకోవాలి. అది ఎక్కడెక్కడ రాయాలో అక్కడ ఉంటే బాగుంటుంది. బాత్రూంలోకి పోతే బాత్రూంలో ఆ కమ్ముడికి ఎదురుగా వాక్యం రాశారు. పోయిన రాసిన వాక్యం ఏమి రాశారు? ఇక్కడ తడువు చేటి ఎలా లేచి పొమ్ము. అరే, ఏమైనా అర్థం ఉందా? ఏమైనా అర్థం ఉందా అండి? ఇంకో బాత్రూంలోకి పోతే అక్కడ ఆ కమ్ముడికి ఎదురుగా లెమ్ము తేజులెమ్ము. అసలు ఏం రాశారు? ఏం అర్థం ఉంది? వాక్యాన్ని వాడేసుకోవడానికి ఒక అర్థం పెడతాం ఏమైనా ఉందా? గమనించండి. ఇప్పుడు లాబాను ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నాడని చెప్పబడింది? యెహోవా చేత ఆశీర్వదించబడిన వారికి. అందుకనే అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో చెప్తూ గలతీయుల రాసిన పత్రికలో అంటాడు చివరి అధ్యాయంలో, మీరు ఆతిథ్యం చేయడి, ఉపకారము చేయ మరొకడు అంటూ విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారికి మీరు, విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారికి. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయములో, మేమెప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాము, మేమెప్పుడు నీకు వస్త్రాలు ఇచ్చాం, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టామని అంటే అప్పుడు ఏమన్నాడు యేసులో చెప్పండి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేశారు కనుక నాకు మీరు చేసినట్టు. కనుక క్రీస్తు రక్తం మీద కడగబడిన కొనబడిన మన సహవిశ్వాసులకు, దేవుని బిడ్డలైన వారి విషయంలో మనం చేసే ఆతిథ్యము, పరామర్శ, ఇదంతయు కూడా అద్భుతంగా ప్రభువు లెక్కలోనికి తీసుకుంటాడు. కాబట్టి మొదటిది సిద్ధపరచబడిన హృదయం, ఆయనను వెతుకుటకు, ఆయనను అనుసరించుటకు. రెండవది సిద్ధపరచబడిన గృహం, దేవుని ప్రజలకు, విశ్వాస గృహానికి చెందిన వారికి ఆతిథ్య పరామర్శలు ఇచ్చుటకు, తద్వారా క్రీస్తు ప్రేమను అనేకులకు అందించి ఆదరించున్నట్లు. మూడో మాట తెచ్చేసి రండి, సంఖ్యాకాండం 15వ అధ్యాయానికి రండి ఒకసారి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సిద్ధపరచబడిన అర్పణ, ప్రిపేర్డ్ ఆఫరింగ్. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. ఇక్కడ కొన్ని వచనాలు మీరు గమనించవచ్చు. ఆ పదము నేను 6వ వచనం చూడండి. పొట్టేలుతో, 6వ వచనం సంఖ్యాకాండం 15:6. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ళ పండిన నైవేద్యముగా మళ్ళా 8వ వచనం లాస్ట్ లో, బలిగానైనను దహన బలిగానైనను బలిగానైన కోడెదూడను సిద్ధపరచవలెను. ఈ మాట ఇంకా చాలా సార్లు ఈ అధ్యాయాలలో రాయబడి ఉంటది. మళ్ళా మనము లేవీ కాండానికి పోతే ఉంటది. నా తలంపు ఏమనంటే, సిద్ధపరచబడిన అర్పణ, ప్రిపేర్డ్ ఆఫరింగ్. ఇంకొక భాగం మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, సమాధిలో పెట్టబడిన తర్వాత విశ్రాంతి దినాన్న స్త్రీలు ఏం చేశారు చెప్పండి? స్త్రీలు ఏం చేశారు? ఆ సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచారు, ప్రిపేర్డ్ ఆఫరింగ్. ఇంకొక భాగం మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో దావీదు దేవుని మందిరము కట్టడానికి ఏమి సిద్ధపరిచాడు? సామాగ్రి అంతా కూడా దేవుని మందిరం నిర్మించబడేందుకు కొరకై దావీదు తన అర్పణను దేవుని మందిరం కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. తాను సిద్ధపరిచాడు, తనతో పాటు అధిపతులను కూడా దేవుని మందిరము నిర్మించబడేందుకు కొరకై అర్పణ కొరకు సిద్ధపరిచాడు. ఇంకొక మాట చూపిస్తా. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనములో
నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మన తెలుగు బైబిల్ ఒక మాట లేదు, అయితే ఇంగ్లీష్ బైబిల్ ఆ మాట ఉంది. చూపిస్తాను మీకు, చూడండి దయచేసి. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నా రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆ తర్వాత మధ్యలో ఒక లైన్ మనకు తెలుగులో లేదు. ఇంగ్లీష్లో ఏమిటంటే ఐ విల్ ప్రిపేర్ హ్యాబిటేషన్ ఫర్ హిమ్, నేను నా దేవునికి నివాసమును సిద్ధపరచుదును అని ఉంది. ఆ లైన్ మన తెలుగులోకి రాలే. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అక్కడ నా పితరుల దేవుడు అనే దానికి ముందు ఆ మధ్యలో ఒక లైన్ ఉండాలన్నమాట. ఏమిటదంటే నేను ఆయనకు నివాసమును సిద్ధపరచుదును. ఐ విల్ ప్రిపేర్ ఏ హ్యాబిటేషన్ ఫర్ హిమ్. హ్యాబిటేషన్ అంటే నివాసం, గృహం. ఇప్పుడు ఈ స్థలంపులన్నీ ఒక దగ్గర ఉంచండి. సిద్ధపరచబడిన అర్పణ అనడానికి ఈ వచనాలన్నీ మీకు చెప్పాను. ఇంకొక ముఖ్యమైన ఒక వచనం మీకు ఆధారంగా చెప్పి తలంపులో మన ధ్యానంలోకి వెళ్దాం. సిద్ధపరచబడిన అర్పణ, ప్రిపేర్డ్ ఆఫరింగ్. సౌలు వాళ్ళ నాన్న సౌలుకు ఒక పని చెప్పి పంపించాడు. ఏం పని చెప్పి పంపించాడు చెప్పండి అమ్మా? ఏం పని చెప్పి పంపించాడు? ఏం పోయినాయి సౌలువి? పలకరేం గట్టిగా చెప్పండి, తప్పేంటి? మీరు నోర్లు తిప్పుతా ఉంటే బాగుంటుంది. అప్పుడప్పుడు నేను వర్తమాన విషయం మీరు నోర్లు ఇప్పరు. ఎవరైనా ఎప్పుడైనా వర్తమానం ఇవ్వడానికి పిలిచామనుకోండి, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్లు అడిగితే ఇట్లానే సైలెంట్గా ఉంటారు. వాళ్ళేమో నేనేమి నేర్పించట్లేదని వాళ్ళు అరుస్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అరుస్తారు. మీరు సమాధానం చెప్పాలి, మీరు నోరు ఇప్పాలి. మీరు నోరు ఇప్పితే నేను వర్తమానం అన్నారా లేదా కిందసారి? ఎంతమంది? ఎవరైనా నిలబడితే చాలు, మీరు నోర్లు ఇప్పండి అంట. నేను గడగడ చెప్పుకుంటూ పోయి మీకు ఈ అలవాటు చేయకపోతే అలా ఉంటుంది. సరే, కాబట్టి కాస్త నోర్లిప్పి చెప్తా ఉండండి. సౌలు గాడిదలు పోయినాయి, గాడిదలు వెతుక్కుంటూ పోయాడు, దొరకలేదు. అప్పుడు పనివాడు ఫలానా దగ్గర ఒక దీర్ఘదర్శి ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన చెప్తాడు ఎక్కడుంటాయో అని అంటే బయలుదేరి వెళ్తూ ఏం చేశాడు చెప్పండి నాకు దయచేసి. తీశారమ్మా సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. క్షమించండి. సౌలు దగ్గరకు వెళ్తూ ఈ సమూయేలు దగ్గరకు వెళ్తూ ఈ సౌలు ఏం సిద్ధపరిచాడని రావడం ఒక చక్కని మాట అంటే కానుక సిద్ధపరిచాడు. తొమ్మిదవ అధ్యాయము చదమ్మా. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరు, మనం వెళ్ళవలసిన మార్గం అతడు మనకు తెలియజేయమని అతను వెళ్దాం రండి అని చెప్పాను. చదవడిన తర్వాత అంతటా సౌలు మనం వెళ్ళిన ఆ మనిషికి ఏమీ తీసుకుని పోదుము, మన సామాగ్రిని భోజన పదార్థాలు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానము తీసుకుని పోటుకు మనకేమీ లేదని తన పనివానితో చెప్పగా. ఆ తర్వాత మాట మనం చూస్తే అక్కడ 8వ వచనములో చిత్తగించము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తున నేను. ఇప్పుడు మీరు ఏం సిద్ధపరిచారు చెప్పండి? వెళ్ళిన తర్వాత ఎదుక్కున్నారా, వెళ్ళక ముందే సిద్ధపరిచారా? ఈ తలంపులన్నీ కూడా సిద్ధపరచబడిన కానుక లేక అర్పణ అనే మాట గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రండి, దేవునికి మనము సిద్ధపరిచే అర్పణ ఏది? దేవునికి మనము సిద్ధపరిచే అర్పణ ఏది? ఆయన కోరిన అర్పణ ఏది? ఆయన ఇష్టపడే అర్పణ ఏది? ఈజ్ దట్ ఆఫరింగ్ ప్రిపేర్డ్? ఆయన కోరిన అర్పణ సిద్ధపరిచామా? ఆయన ఆశించిన అర్పణ సిద్ధపరిచామా? ఆయనకు అసలు అర్పించేందుకొరకై నీవు సిద్ధపరిచిన అర్పణ ఏది? వాక్యం రాబడింది కీర్తన 51లో, నీవు బలిని కోరవు, వెండి బంగారములను కోరవు, కానీ విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయనకు అర్పించేందుకు స్తుతి అర్పణ, స్తోత్రార్పణ,
స్తుతుల నైవేద్యం, ఆరాధన బలి ఆయనకు నీవు అర్పించేందుకు విరిగిన హృదయము అనే శ్రేష్టమైన కానుక దేవునికి అర్పించేందుకు సిద్ధపరిచితివా? ఆయన మన నుంచి కోరుచున్న ఆ అర్పణ ఎంత శ్రేష్టమైనది ఉండాలి, అదంత యోగ్యమైనది ఉండాలి, అదంత సిద్ధపరచబడిన పవిత్రమైన అర్పణ అయి ఉండాలి. ఈజ్ యువర్ ఆఫరింగ్ ప్రిపేర్డ్ టు బి ఆఫర్డ్ అండ్ టు బి యాక్సెప్టబుల్ బై గాడ్? దేవుని చేత అంగీకరించబడేందుకొరకై నీ అర్పణ నీవు సిద్ధపరిచితివా? ఆయన దానిని అనుభవించగలడా? సంతృప్తి పరచబడగలడా? ఆలోచన చేద్దాం. అది స్తుతుల స్తోత్రముల ఆరాధన అర్పణ అయినా లేక దేవుని కొరకై నీవు కేటాయించేది ఏదైనప్పటికీ కూడా ఆయన అంగీకరించదగిన అర్పణగా నీవు దానిని సిద్ధపరచాలి. హేబేలు కయ్యూను సంగతులు మనం ఎరుగుదాం. సిద్ధపరచబడిన అర్పణ అయి ఉండాలి. అది ఆయన అంగీకరించగలిగేదైతేనే ఆశీర్వాదకరమై ఉంటుంది. కాబట్టి మనమును మన యొద్ద ఉన్నదియు మనల్ని మనమును కూడా ఆయనకు అర్పణగా, అపొస్తలుడు పౌలు నన్ను నేనే పానార్పణముగా, హీస్ ఎ ప్రిపేర్డ్ ఆఫరింగ్, ఆయనే ఒక అర్పణగా, తన జీవితమే ఒక అర్పణగా దేవునికి అర్పించుకుంటున్నాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేశాను, దావీదు దేవుని మందిరము కొరకు అర్పణ సిద్ధపరిచాడు. ఇక మా 15:2 మోషే కీర్తనలో నేను నా దేవునికి ఒక నివాస స్థలం సిద్ధపరుస్తానని, అలాగే లేవీకాండం సంఖ్యాకాండములో ఆ మందిరములో వారు సిద్ధపరిచిన అర్పణలు తీసుకొని వచ్చి నైవేద్యములు బలులు ఆయనకు అర్పించి ఆయనను వారు సేవించి గణపరిచారు. ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం చేస్తున్న సిద్ధపరచబడిన అర్పణ ఆయనకు అంగీకరించేందుకొరకై ఆయనకు మనము అర్పించాలి. దేవుని ఆత్మచేత మరొక మాట జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నారు. మొదటిదిగా సిద్ధపరిచిన హృదయం ఆయనను వెంబడించేందుకు, ఆయన కట్టడలను అనుసరించేందుకు. రెండవది సిద్ధపరచబడిన గృహం ఆయన ప్రజలకు ఆతిథ్యము ఇచ్చి ఆశీర్వదించబడేందుకు. మూడవది సిద్ధపరిచిన అర్పణ దేవునికి, దైవ కార్యాలకు, దేవుని సంతోషానికి, దైవ సంతృప్తికి. తర్వాత దయచేసి ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, 4వ సంగతిగా మీకు తీసుకొస్తున్నాను. దీని ఆత్మచేత ఒప్పించబడితే ఈ మాట మీ ఎదుకు తీసుకొస్తున్నా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు దృష్టి ఉంచండి. మత్తయి 26:41 మనం చదివిన ఈ మాట, ప్రభువైన దేవుడు అంటే ఈ మాట గమనించండి. ఆత్మ సిద్ధమే. ఇది మూలవచనంగా ఈ ఉదయకాలం దేవుడు నాతో మాట్లాడిన మాట. అది ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. జాగ్రత్తగా వినండి ఈ సంగతి. ఇది మన జీవితాలలో మనం ఎదుర్కొనే పోరాటం. చెమట రక్త బిందువుల కార్యాంత ఆ సంఘర్షణ, ఆ పోరాటం, ఆ వేదనంతా దేనికోసం అనంటే ఆత్మ సిద్ధం. కానీ సిద్ధమయ్యున్న ఆత్మ నెరవేర్చాల్సినటువంటి పని కొరకు శరీరము కూడా ఇప్పుడు సిద్ధపరచబడాలి. ఇది సిద్ధపరచబడడం లేదు, ఇది సహకరించడం లేదు. అందుకు ఆయన అంత వేదనతో అప్పగించుకుని లోబరుచుకున్నాడు. దేవుని విడులారా, ఆ శిలువనెక్కుట తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం నెరవేర్చాలన్న ఆశ ఆత్మకు ఉంది. కానీ ఆ ఆశ తీర్చబడాలంటే ఇప్పుడు ఏం సహకరించాలి చెప్పండి? శరీరం సహకరించాలి. ఈ శరీరం ఆ నొప్పిని భరించాలి. ఆ గాయాలు అనుభవించడానికి ఈ శరీరం ఇష్టపడాలి. ఈ శరీరం ఇప్పుడు ఆ గాయాలు అనుభవించడానికి, ఆ నొప్పి అనుభవించడానికి, ఆ నష్టం అనుభవించడానికి, ఆ క్రయం చెల్లించడానికి, ఆ రక్తం చిందించడానికి ఈ శరీరం కూడా సిద్ధం కావాలి. అప్పుడే ఆ తండ్రి చిత్తం తను నెరవేర్చగలడు. ఆ పరలోకపు దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి ఆత్మీయంగా సిద్ధపరచబడి ఉంటే సరిపోదు. దానికి అనుగుణ్యంగా మన శరీరములను కూడా ఏం చేయాలా?
లోపరుచుకోవాలి, అప్పగించుకోవాలి. ఆ క్రైమ్ చెల్లించడానికి, ఆ బాధ భరించడానికి, ఆ గాయం అనుభవించడానికి, ఆ నష్టం సంతోషంగా స్వీకరించడానికి, ఆ కొరడాలను ఆ అంగీకరించడానికి, ఆ ఉమ్మిని అంగీకరించడానికి, ఆ తిరస్కారాలను భరించడానికి సిద్ధమేనా? కాదు గనుక ఎన్నోసార్లు తిరస్కరిస్తాం. క్రీస్తు కొరకైన నిందను తిరస్కరిస్తాం, క్రీస్తు కొరకై అవమానాన్ని తిరస్కరిస్తాం, బాధను, కష్టాన్ని, శ్రమను అనుభవించడానికి మన శరీరం సిద్ధం కాదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది, అంగీకరించడం లేదు. నొప్పి తగలకూడదు, బాధ తగలకూడదు. శరీరం ఏమి కోరుకుంటుంది? సౌఖ్యం కోరుకుంటుంది, సుఖం కోరుకుంటుంది, విలాసం కోరుకుంటుంది. ఇచ్చలున్నాయి శరీరానికి, శరీర ఆశలున్నాయి. వీటిని త్యజించి గాయాలకు ఇష్టపడితేనే శిలువ సార్థకము అవుతుంది. కిరీటానికి వారసులు అవుతారు, మహిమకు పాత్రులవుతారు. నా జీవితంలో ఆత్మ సిద్ధమైన శిలువకు, నిందకు, అవమానానికి, గాయానికి నీ ఆత్మ సిద్ధంగా నీ ఆత్మ నెరవేర్చాల్సిన పరిచర్యకు నీ శరీరం బలహీనంగా ఉందా? మిక్కిలి వేదనతో ప్రార్థన చేయి, మిక్కిలి వేదనతో ప్రార్థన చేయి. ఆ ప్రార్థనయే బలహీనమైన శరీరాన్ని కూడా ఏం చేసింది? బలపరిచింది. ఏమనుభవించడానికి? సిలువను అనుభవించడానికి, సిలువను ఆస్వాదించడానికి, సిలువను అంగీకరించడానికి బలహీనమైన శరీరం కూడా ఆ కన్నీటి ప్రార్థన ద్వారా బలపరచబడింది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో క్రీస్తు కొరకైన శ్రమ అనుభవించడానికి తండ్రి అయిన దేవుడు నీ జీవితం కొరకు, నా జీవితం కొరకు తన చిత్తానుసారిగా నిర్ణయించిన శ్రమను, వేదనను అంగీకరించి అనుభవించడానికి నీ ఆత్మ సిద్ధమే గాని నీ శరీరం బలహీనం కనుక నీ శరీరము కూడా సిద్ధం కావాలంటే, బలపరచబడాలంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. అప్పుడే ఇప్పుడు నా శరీరం కూడా సిద్ధం. మేకులు కొడతారా? కిరీటం పెడతారా? కొరడాలతో కొడతారా? ఇప్పుడు నా శరీరం కూడా ఆ ప్రార్థన క్రీస్తు శరీరాన్ని కూడా ఆత్మతో పాటు శ్రమ అనుభవించడానికి సిద్ధం చేసింది. ఈరోజు మన జీవితాలలో మన ప్రార్థన జీవితమే మనను సిలువ ఆ శ్రమను అనుభవించడానికి సిద్ధము చేయగలదు. కాబట్టి మన ఆత్మ సిద్ధమా? క్రీస్తు కొరకై నిందలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి దానికి తగ్గట్టుగా శరీరం బలపరచబడిందా? లేకుంటే మెలకువగలిగి ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? మన ప్రార్థన శాతం ఎలాగుంది? పరీక్షించుకుందాం. కాబట్టి 4వదిగా ఆత్మ సిద్ధం. సిలువ కొరకు, గాయముల కొరకు, శ్రమల కొరకు సిద్ధమే. క్రీస్తు కొరకు అవమానములు పొందడానికి సిద్ధమే. మోషే కూడా అదే మాట అన్నాడు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్ సేక్. క్రీస్తు నిమిత్తమై నేను అనుభవించడానికి నేను అన్నాడు. మోషే అప్పగించుకున్నాడు. చివరి మాటకు వస్తాం రండి. మన జీవితంలో నిశ్చయంగా మనం సిద్ధపరచబడి ఉన్నామా? సిద్ధహస్తులుగానే ఉన్నామా? సిద్ధమైన మనసుతోనే ఉన్నామా? సిద్ధమైన ఆత్మతోనే ఉన్నామా? సిద్ధపరచబడిన హృదయంతోనే ఉన్నామా? తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ పత్రికలో రాసిన ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ప్రిపేర్డ్ సర్వెంట్, సిద్ధపరచబడిన సేవకుడు లేక పాత్ర, ప్రిపేర్డ్ వెసెల్. తిమోతికి రాసే 2వ పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 21వ వచనం అందరం కలిసి. 21వ వచనం తిమోతికి రాసే 2వ పత్రిక 2వ అధ్యాయం
21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక ఆ, ఘనత నిమిత్తమైన పాత్రయై సిద్ధపరచబడిన పాత్ర, ప్రిపేర్డ్ వెసల్, ప్రభు కొరకు వాడబడినట్లుగా ప్రతి సత్కార్యమునకు ముందు వర్తమానంలో చెప్పాను 5వ తలంపుగా, ప్రభు కొరకైన పరిచర్య కొరకు. ఏమిటి సత్కార్యం? క్రీస్తు పరిచర్య అతి శ్రేష్టమైన సత్కార్యం. అట్టి క్రీస్తు పరిచారకులుగా ఆ పై వచనాలు మనం రాబడుతుంది కదా. 15వ వచనం, దేవుని ఎదుటి యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. కాబట్టి ప్రభు పనిలో దేవుని విడులారా, నీవు సిద్ధపరచబడిన పాత్రవేనా? ప్రభు నిన్ను వాడుకున్నట్లుగా, ప్రభు తన మహిమార్థం, తన పని కొరకు, తన సేవ కొరకు, తన పరిచయ కొరకు వాడుకున్నట్లుగా నీవు సిద్ధపరచబడిన పాత్రవేనా? మళ్ళా చెప్తాను, ఒక దైవజనుడు అన్నాడు, దేవుడు వెండి పాత్రను బంగారు పాత్రను వాడుకోవాలని కోరటం లేదు, కానీ పవిత్ర పాత్రను వాడుకోవాలని కోరుతున్నాడు. గాడ్ డస్ నాట్ వాంట్స్ టు యూజ్ గోల్డ్ ఆర్ సిల్వర్ వెసెల్, బట్ హీ వాంట్స్ టు యూజ్ ఎ క్లీన్ వెసెల్. ఆయన వాడుకునేందుకు పవిత్రమైన పాత్ర కావాలి. అది బంగారు పాత్ర లేకపోతే వెండి పాత్ర కాదు, అది పవిత్రమైన పాత్రయా కాదా, దానినే వాడుకోగలడు. ఆ పాత్రయే ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటుంది. ఈ సందర్భం చెప్పినప్పుడు VBSలో ఒక చక్కని సంగతి చెప్పేవారు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అనే అంశము VBS దినాల్లో ఉండేది. ఆ అంశము క్రింద పాఠాలు, సీనియర్ క్లాస్ పాఠాలలో కుండలు, రకరకాల కుండలు, ఉగ్రత పాత్రలు, ఘనత కొరగైన పాత్రలు, మహిమా పాత్రలు, ప్రతిష్ఠిత పాత్రలు అని 10 రకాల పాత్రల కొరకు పాఠాలు ఉండేవి. మంటి పాత్రలు అని 10 రకాల పాత్రల కొరకు 10 పాఠాలు ఉండేవి VBSలో, సీనియర్ క్లాస్ పెద్ద పిల్లల కొరకు. అందులో ఒక చక్కని సంగతి చెప్తారు. ఈ అపోజిట్ పౌలు ఈ సంగతి, ఘనత నిమిత్తమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర ప్రతి ఒక్క ఇంట్లో ఉండును అని చెప్పబడిన ఈ సంగతుల కొరకు ఏమని చెప్తారంటే, ఇశ్రాయేలుల పాలస్తీనా దేశంలో ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే, ఆ ఇంటికి వెళ్ళగానే బయట వాకిట్లో 2 పాత్రలు ఉంటాయి. ఒకటి చక్కని మంచినీళ్ళు త్రాగే కుండ ఉంటుంది. దానికి కింద మరొక పాత్ర ఉంటుంది. అది ఏమి పాత్ర అంటే, త్రాగుగా మిగిలిన నీళ్ళు ఉంటాయి చూసారా, ఎంగిల్ నీళ్ళు అంటారు, దానిని పారబోసే పాత్ర. ఈ 2 పాత్రలు ప్రతి ఇంటికి వెళ్ళగానే కనబడతాయి. ఇప్పుడు ఈ మంచినీళ్ళు త్రాగే ఈ పాత్రను ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు శుద్ధీకరణాచార ప్రకారం యూదులు ఆ బాణను ఏం చేస్తారు, ప్రతిదినము కడుగుతారు. అది శుద్ధిగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అది ఘనత నిమిత్తమైన పాత్ర. అది దానిలో నీరు వారు సేవిస్తారు, వాడుకుంటారు దాన్ని. ఘనత నిమిత్త ఘనహీనమైన పాత్ర మరుగుంటుంది, అది శుభ్రమైన పాత్రగా ఉండదు. అది అపరిశుభ్రంగా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది. దానిలో ఎవరు కూడా సేవించరు. ఇది పౌలు అపోస్తలుడు ఇక్కడ తిమోతికి రాస్తూ ఆ సాదృశ్యాన్ని అక్కడ చెప్తున్నాడు. ఇంకా లోపలికి పోతే, ఎవరైనా అతిథులు వస్తే వారికి వడ్డించేందుకొరకైనా మరికొన్ని పాత్రలు ఉంటాయి. అవి ఇంకా ఘనత నిమిత్తమైన పాత్రలు. ఇంకా పెద్ద అతిథి ఎవరైనా వస్తే వారికి పానీయం, ద్రాక్షారసం అందించడానికి వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉంటాయి. అవి లోపల ఉంటాయి. ఈ మంటి పాత్రలు బయట ఉంటాయి. ఆ రాతి బాణలు గమనించండి. పౌలు అపోస్తలుడు తిమోతితో అంటాడు, నువ్వు ఏ పాత్రగా ఉండాలంటే సిగ్గుపడనక్కరలేని పనివానిగా యోగ్యంగానే నువ్వు సిద్ధపరచుకొని, సత్క్రియలు చేయడానికి నువ్వు పవిత్రపరచుకొని, పవిత్రమైన ప్రజలతో సహవాసం చేస్తూ నిన్ను నీవు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా సిద్ధపరచుకోవాలి. అట్టి సిద్ధపరచబడిన పాత్రను యజమానుడు వాడుకుంటాడు. అది ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటుంది, ఘనపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, మనం పరీక్షించుకుందామా? మనం ఏ పాత్రగా ఉన్నాం? వాడబడే పాత్రైనా? దేవుని కొరకు వాడబడుతున్నామా లేదా? ఆయన కొరకు వాడబడేందుకు సిద్ధపడుతున్నావా లేదా?
ఏ రీతిలో దేవుని కొరకు, దేవుని పని కొరకు నీవు వాడుకునేందుకు, వాడబడేందుకు కొరకే అప్పగించుకుంటున్నావు, శుద్ధి చేసుకుంటున్నావు, పవిత్రపరుచుకుంటున్నావు? ఆర్ యు ఏ ప్రిపేర్డ్ వెజల్ ఫర్ యువర్ మాస్టర్స్ యూజ్? నీ యజమానుని అక్కడ తీర్చబడేందుకు కొరకే ఉపయోగకరమైన పవిత్ర పాత్రవేనా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హృదయం సిద్ధమా? ఆయన కట్టడలు వెతికేందుకు, ఆయన మార్గమును అనుసరించేందుకు, ఆయనను ప్రేమించేందుకు? నీ చేతులు సిద్ధమా అనేకులకు ఉపకారము, ఆతిథ్యము చేసేందుకు? నీ అర్పణ సిద్ధమా దేవుని కొరకై వాడబడేందుకు, దేవునికి అర్పించేందుకు నీ అర్పణ సిద్ధమా? మళ్ళీ మనం పరీక్షించుకుందాం, ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రభు బల దగ్గరికి వస్తాం. దేవుని వాక్యము మన దగ్గరికి వస్తుండగా ప్రభు చేతికి అప్పగించుకుందాం. ప్రభువా, నేను అర్హమైన సిద్ధపరచబడిన పాత్రగా నీ కొరకు వాడబడాలి, ఘనతనిమిత్తమైన పాత్రగా నీ కొరకు వాడబడాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సిలువను ఎక్కేందుకు నీ ఆత్మ సిద్ధమా? సిలువ లేకుండా పునరుత్థానము లేదు, సిలువ లేకుండా మహిమ లేదు, సిలువ లేకుండా కిరీటము లేదు. ఆత్మ సిద్ధమే అని చెప్పిన క్రీస్తు వలె నీవును చెప్పగలవా? శ్రమలు అనుభవించేందుకు, క్రీస్తు నిమిత్తమైన నిందలు అనుభవించేందుకు నా ఆత్మ సిద్ధమే అని చెప్పగలవా? బలహీనమైన శరీరం బలపరచబడాలి, సిద్ధపరచబడిన ఆత్మ సిలువను ఎక్కేందుకు కొరకై సిద్ధపరచబడాలి.